అసలు మేము ఎందుకు అలా పరిగెత్తున్నామో తెలియాలండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి, మీకే తెలుస్తుంది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. మ్యాటర్ ఏంటంటే ఈరోజు శ్రీహరికోటలో రాకెట్ లాంచింగ్ ఉండదు. నేను మా ఫ్రెండ్ కలిసి బయలుదేరేసాము. ఇంకా అలా ఆటో ఎక్కేసి శ్రీహరికోటకి అయితే బయలుదేరేసాము. ఇక్కడైతే చుట్టూ నీళ్ళు తప్ప ఇంకేం లేవు. మేము వెళ్ళే టైం కల్లా సన్సెట్ అయితే అవుతానండి. వ్యూ చూడండి ఎంత బాగుంది అసలు. ఇంకా అలా కాసేపు తర్వాత గేట్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూడండి పోలీసు వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఇక్కడ చూడండి కార్లు ఎన్ని ఉన్నాయో. అసలు ఆ కార్లు చూసి నేను షాక్ అయిపోయాను. అక్కడి నుంచి బయలుదేరేసి గ్యాలరీ కాడికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాకే తెలిసింది అసలు పాసులు ఉంటేనే లోపలికి వెళ్ళవని. ఇంకేం చేయలేక అక్కడైతే నిలబడుకొని ఉన్నాము. కాసేపటి తర్వాత ఆధార్ కార్డు చూపించి లోపలికి వెళ్ళిపోమని చెప్పారు. ఇంకా రాకెట్ లాంచింగ్ అయితే జస్ట్ 20 minutes అయితే ఉంది. నేను మా ఫ్రెండ్ చూడండి ఎలా పరిగెత్తున్నాము. ఇంకా అలా పరిగెత్తుతూనే గ్యాలరీ కాడికి అయితే వచ్చేసాము. ఇంకా రాకెట్ లాంచింగ్ అయితే జస్ట్ 10 minutes అయితే ఉంది. ఎలా పరిగెత్తున్నారు చూడండి జనాలు. ఇంకా ఎలానో కూడా అక్కడికైతే చేరుకున్నాము. అక్కడ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. అంతమందిని అక్కడ చూసేసరికి నాకు ఒక డైలాగ్ అయితే గుర్తుకొచ్చింది. ఎక్కడెక్కడి నుంచి స్టూడెంట్స్ అయితే వచ్చారు. అసలు ఆ ఛాన్స్ వినండి, నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. నేను చాలా అయితే ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఫస్ట్ టైం అయితే చూద్దాము. జస్ట్ 5 seconds అవుతుంది రాకెట్ లాంచింగ్కి. చూసాను మా మీరు కూడా. సక్సెస్ఫుల్లీ రాకెట్ లాంచింగ్ అయితే అయిపోయింది. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇస్రో. అసలు రాకెట్ నేమ్ అయితే చెప్పలేదు కదా. రాకెట్ నేమ్ వచ్చి LVN-3 ద బాహుబలి. అసలు ఈ రాకెట్ లాంచింగ్ అయితే November 2 evening 5:26 అయితే జరిగింది. యాక్చువల్గా ఈ వీడియో అయితే సండే పోస్ట్ చేయాల్సిందే. నేను కంపెనీకి వెళ్తున్నాను కదా, కొద్దిగా బిజీగా అయితే ఉన్నాను. సరే మామ, ఇంకో కొత్త వీడియో తెలుసుకుందాం. అప్పటి వరకు లైక్, షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఉంటా, బాయ్.